హరీష్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం అనేక విషయాలు. ఆ కంచె గచ్చిబౌలి విషయంలో మరోసారి ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎలా చూడొచ్చు సార్? అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు. ఈ ప్రభుత్వం అన్ని ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ తప్పులు చేస్తూ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి. కంచె గచ్చిబౌలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము వాల్తా యాక్ట్ను ఉల్లంఘించింది, ఫారెస్ట్ యాక్ట్ను ఉల్లంఘించింది, స్పష్టంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించింది. అంటే అన్ని రకాల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ శని ఆదివారాలు చూసుకొని అర్ధరాత్రి పూట వందలాది జేసీబీలు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి నేరం. సో ఇలా రేవంత్ రెడ్డి యొక్క తొందరపాటు చర్యల వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇందులో ఆల్రెడీ ఒక అధికారికి 5 లక్షల ఫైన్ వేశారు, ఇంకొక అధికారికి చర్యలు తీసుకున్నారు, ఇంకా చాలా మంది అధికారులు ఇందులో సస్పెండ్ అవుతారు లేదా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా తక్షణమే అడవిని పునరుద్ధరించే ప్రతిపాదన ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా తిరిగి చెట్లు, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది, చెట్లు పెట్టి దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలా ఆఖరికి చీఫ్ సెక్రటరీని కూడా జైలుకు పంపుతాము, అక్కడే కంచెలోనే మిమ్మల్ని కొత్త జైలు కట్టి అందులో వేస్తామని చెప్పాల్సిన తీవ్రమైన వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే అధికారులు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అడ్డగోలు వ్యవహారాలు చేస్తా ఉన్నారు, చాలా విషయాల్లో కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. అధికారులు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి చాలా చోట్ల అవకతవకలకి పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఖరీఫ్ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది, ఇంకా ధాన్యం కళ్ళల్లోనే ఉండిపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేస్తాం. రైతులంటే రేవంత్ రెడ్డికి ఎందుకో చిన్న చూపు ఉన్నది. మీరు ఒకసారి గమనిస్తే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. స్వయంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కొత్త హామీలు వదిలిపెట్టండి. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు డబ్బులు కూడా పడతలేవు. వానకాలం రైతు బంధు ఇవ్వనే లేదు. యాసంగి 3 ఎకరాల దాకా ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. పంటకు పెట్టుబడి సాయం పంట ప్రారంభానికి ముందు ఇవ్వాలి, పంట కోతలైపోయినాక కూడా ఇప్పుడు యాసంగి డబ్బులు ఇంకా